హైవేస్ రిషితేశ్వర్కి సంబంధించిన నేను న్యూస్ ఇచ్చాను, బ్రేకింగ్ న్యూస్ కాబట్టి ఇమీడియట్గా పెట్టేశాను. బట్ క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు రిషితేశ్వరి డైరీలో ఆమె కొంతమంది పేర్లు రాసింది, ఎందుకు ఆత్మహత్య చేసుకోండి చెప్పేసి రాసుకొచ్చింది. ర్యాగింగు, వేధింపులు అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ ఎవరైతే బాబురావు వచ్చేసి ఫ్రెషర్స్ పార్టీ వేరే చోట పెట్టాడు. అప్పుడు సీనియర్ సివిని ర్యాగింగ్ చేశారు, ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత మరలేమని హెరాస్ చేస్తున్నారు, ఇక తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పేసి మొత్తం మెన్షన్ చేసినటువంటి ఆ డైరీ, ఆ లెటర్లు అన్నీ కూడా ఆమె హ్యాండ్ రైటింగ్ అని ఫోరెన్సిక్ ల్యాబ్ క్లియర్ చేశారు. అప్పుడు ఏం చేయాలండి? పోలీసులు కానీ అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి వాదించే లాయర్ ఎవరైతే ఉన్నారో ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చేయాలండి? కోర్టులో జడ్జికి ముందు అన్ని సబ్మిట్ చేయాలి ప్రాపర్గా. ఏమన్నట్టు, ఆమె బాధితురాలయ్యా, అవతల వాళ్ళు ఎక్యూజ్ అయ్యా, పలానా వాళ్ళు అని చెప్పేసి చేయలే. 2015 జూలై 14 జరిగిన ఇన్సిడెంట్, ఇది 2024 నవంబర్, దగ్గర 9 సంవత్సరాలు. ఈరోజు వాళ్ళ అమ్మ దుర్గాబాయి కానీ వాళ్ళ నాన్న మురళీకృష్ణ కానీ ఏమని బాధపడుతున్నారు? వరంగల్లో ఉన్నటువంటి వాళ్ళు నిన్న గుంటూరు కోర్టు దగ్గరికి వచ్చి, న్యాయం చచ్చిపోయింది, మాకు ఇంక పోరాడే ఓపిక లేదు, 9 సంవత్సరాల పాటు చూసాం, న్యాయం జరిగింది, ఇంతకీ న్యాయం జరగల. ఇది కూడా ఎక్కడ? గుంటూరు కోర్టు. మళ్ళీ ఇంకే కోర్టు ఆప్షన్ ఉంది? హైకోర్టు ఉంది. హైకోర్టులో కూడా కాదంటే సుప్రీంకోర్టు. కానీ పైకోర్టుకి వెళ్ళాలంటే డబ్బు కావాలండి, అంత డబ్బు మా దగ్గర లేదు. సో ఏపీ గవర్నమెంట్ మాకు సాయం చేయాలి. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, 2015లో కూడా ఆయన ఉన్నారు. అప్పుడు కూడా ఈ ప్రభుత్వం మీద భయంకరంగా వైసీపీలు బురజల్లారు. దీనికి కారణం ఎవరు ఏంటి అన్న వేళ విచారణ చేస్తున్నా సరే భయంకరంగా బురజల్లేశారు. అదేమంటే వాళ్ళు కమ్మోళ్ళు, అందుకే ఈయన కాపాడుతున్నాడు, అది ఇది అని చెప్పేసి. ఇంక ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎలా ప్రొసీడ్ అవుతారు వీళ్ళు పైకోర్టుకు వెళ్ళాలంటే ఇంకా ఆ పిల్ల తల్లిదండ్రులు లేదా ఏపీ గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి. కాదని కేసు ఇక్కడితో అయిపోయినట్టే. లేదన్నప్పుడు వైసీపీలు ముందుకు రావాలి, మేమున్నాం మీకు ఉందాం పదండి. ఎందుకంటే 2015లో శవరాజకీయం చేసింది ఆ వైసీపీ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు కనుక ముందుకు వచ్చి హైకోర్టు కనుక తీసుకెళ్తే ఈ కేసుని ఖచ్చితంగా వైసీపీకి మైలేజ్ వస్తుంది. అండ్ శవరాజకీయం చేయలేరు బాబు, పర్లేదు, వీళ్ళు కూడా మంచి వాళ్ళని ఫీలింగ్ అయితే జనాలకు వచ్చింది. సో వీడియో క్లోజ్ చేస్తాం సింపుల్గా. దయచేసి ఆత్మహత్య ఆలోచన ఉన్న వాళ్ళు మైండ్లోకి అసలు ముందే తీసేయండి. ఎందుకంటే మీరు ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో చేసినా లేదంటే రాసినా అది ప్రూఫ్గా పరిగణించలేదు, దానికి సాక్ష్యం కావాలా. ఆ సాక్ష్యాలు సేకరించే విషయంలో పోలీసులు ఫెయిల్ అయ్యారంటే కేసు కూడా కొట్టేస్తారు. బట్ వీళ్ళ పేరెంట్స్ చూస్తే మాత్రం కడుపు తరుక్కుపోతున్నాయి, ఏంటి ఇంత ఘోరంగా అని చెప్పేసి.